రోజు రోజుకు మానవుడు మృగంలా మారిపోతున్నాడా అని కొన్ని దారుణ సంఘటనలు చూస్తే అనిపిస్తుంది. ఇన్నాళ్ళు దేశంలో వివిధ ప్రాంతాల్లో ఘోరాతి ఘోరమైన సంఘటనలు చోటు చేసుకోగా తాజాగా తెలంగాణలో సంచలన సంఘటన చోటు చేసుకుంది. భార్యని ఎవరు ఊహించని స్థాయిలో అతడు హత్య చేశాడు. రాయలేని స్థితిలో అతడు అంతటి క్రూరంగా వ్యవహరించాడు. భార్య మృతదేవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి అనంతరం కుక్కల్లో ఉడకబెట్టాడు. అనంతరం మృతదేవాన్ని సంబంధించిన భాగాలని చెరువులో పడేశాడు. ఇంతటి ఘోరటి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనకు సంబంధించిన పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి DRDOలో అవుట్ సోర్సింగ్ విధానంలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. జిల్లలగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో భార్య వెంకటమాధవి 35తో కలిసి నివసిస్తున్నాడు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. ఈ నెల 13వ తేదీన మాధవి కనిపించడం లేదని మీర్పేట పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసే సమయంలో తనకు ఏమి తెలియదన్నట్టుగా అత్తమామలతో కలిసి గురుమూర్తి పోలీస్ స్టేషన్కు వచ్చాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా గురుమూర్తిపై అనుమానం కలిగింది. తమదైన శైలిలో పోలీసులు విచారణ చేపట్టగా అతడు చేసిన దారుణం వెలుగు చూసింది. ఇంత క్రూరంగా భార్యను హతమార్చాడో తెలుసుకొని పోలీసులే కంగు తిన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన విషయాలు పోలీసులు గోప్యంగా ఉంచారు. హత్యలో ఘోరమైన విషయాలు ఉండడంతో పోలీసులు వివరాలను బయటకు తెలపలేదు. విశ్వసనీయంగా తెలిపిన సమాచారం ప్రకారం నిందితుడు గురుమూర్తి భార్యని చంపడానికి ముందు ఓ కుక్కను చంపి ఆ తర్వాత భార్యను హతమార్చినట్టు తెలుస్తుంది. హత్య చేశాక భార్యని ముక్కలు ముక్కలుగా నరికి అనంతరం కుక్కర్లో ఉడకబెట్టాడని సమాచారం. ఆ ముక్కల సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.